రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంట? మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట. అంటే ఆయన మన గూర్చి అంత శ్రద్ధ వహిస్తున్నాడు అని అర్థం వస్తుంది. మనము అనేకమైనటువంటి చింతలు బాధలు కలిగి ఈ లోకంలో జీవితాన్ని ఎలాగ నెట్టుకురావాలా అని ప్రతిదినము కూడా ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటాము. అయితే దేవుడు మనలను సృష్టించినవాడు. ఆయన సృష్టికర్త సృష్టిని సృజించినప్పుడే దాని యొక్క అంతమును కూడా ఆయన చేసి ఉన్నాడు. అంటే ఈ సృష్టిలో ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా సరే దానికి తగిన పరిష్కారాన్ని కూడా ఆయన పెట్టి ఉన్నాడు. దానిని కనుగోవటమే మన యొక్క పని. అయితే అలాగ కనుగోవాలి అంటే మనకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ఆ వివేచన ఎలాగో వస్తుందంటే మన చింత యావత్తును దేవుడి పైన వేసినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మన యొక్క బాధలు చింతలు అన్నిటికీ కూడా పరిష్కారము ఆయన ద్వారా మనకు లభిస్తుంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభువారు వేరొక సందర్భంలో ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనము ఎంతో చింతను అనుభవిస్తూ ఉంటాము. ఇక నాకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ ఇన్ని కష్టాలు లేవు అని ప్రతి ఒక్క మానవుడు తనంతట తాను భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నీవు ఇంకా ఆయన హస్తాల నీడనే ఉన్నావు అనేటువంటి సంగతిని ఏ ఒక్కడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో సమస్త మానవాళితో పాటు మానవాళికి అనుకూలంగా ఉండేటట్లు పశువులను, జంతువులను, పక్షులను, వృక్షాలను వీటన్నిటినీ కూడా ఆయన సృజించటం జరిగింది. మరి అలాంటి వాటికి ఎవరు పోషణ ఇస్తున్నారు? ఉదాహరణకు ఒక పిచ్చుకనే చూపించాడు. చిన్న పిచ్చుకకి ఆహారాన్ని పెట్టేవాడు, పోషించేవాడు ఆయనే కదా. మనం ఎవరమైనా శ్రద్ధ వహించి ప్రతిరోజు జీవితకాలం అంతా కూడా ఏదైనా ఒక పిచ్చుకకు ఆహారం పెట్టగలమా? అది అసాధ్యమైన పని. అయితే ఆయన అనేకమైనటువంటి పిచ్చుకలను లేక పక్షులను, ప్రతి ఒక్క జీవరాశిని ఆయనే పోషిస్తూ ఉన్నాడు. మరి అలాంటి పక్షులను, జీవరాశులను పోషించేటువంటి దేవుడు వాటన్నిటినీ మన కోసము చేసి వాటిని కూడా ఆయనే పోషిస్తుంటే, ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేసుకున్న మనలను ఇంకా ఎంత గొప్పగా ఆయన పోషించగలడు. కాబట్టి ప్రియులారా, మనము చేయవలసింది ఏమిటంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. మనం ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని యొద్దకు వస్తాము, మొదపెడతాము. ఆ సమస్య తీరిపోయిన తర్వాత మరలా ఇంకొకటి వస్తే మరలా భయపడుతూనే జీవితాన్ని కొనసాగిస్తాము. అయితే దేవుడు ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని ఏమాత్రము భావించటం లేదు. మనం ఎల్లప్పుడూ కూడా సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే వాటిని జయించేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళాలని, ఆ విశ్వాసాన్ని చూపించాలని, ఆ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా కోరుకుంటున్నాడు. అందుకే మనకు గొప్ప వాగ్దానాలను అనుగ్రహించాడు. మరి మన తల వెంట్రుకలన్నీ దేవుని యొద్ద లెక్క ఉన్నాయంట. మరి అంత స్పష్టంగా మన గూర్చి ఆయన జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప దేవుని చేతిలో మనము ఉన్నందులకు మనం ఏమాత్రము చింతపడకూడదు, బాధపడకూడదు. ఆయనే చెప్పాడు కదా, భయపడకుడి అని. మరి భయపడటం ఎందుకు? దేవుని మీద భారం వేసి ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే సమస్తాన్ని ఆయనే చక్కదిద్దుతాడు. ఈ లోకంలో చక్కపరచలేనటువంటి పరిస్థితి ఏది కూడా దేవునికి లేదు. ఎందుకంటే ఆయనే సృష్టించాడు, ఆయనకు పరిష్కారము తెలుసు. నీకు నాకు ఆ పరిష్కారం తెలియక మనము విలవిల్లాడుతూ ఉంటాం. అయితే ఆ సృష్టికర్తకు ముందే పరిష్కారం తెలుసు కాబట్టి ఆయన యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆ పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తాడు. లేక అద్భుత రీతిగా ఆ శ్రమను, ఆ బాధను, ఆ చింతను మన యొద్ద నుంచి ఆయన తొలగించి వేసి మనకు నెమ్మదిని, ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే
ప్రియులారా, మనమెవరము కూడా భయపడకుండా మన దేవుడు, మన తల వెంట్రుకలన్నీ లెక్కించేటువంటి మన దేవుడు, అనేకమైన పక్షులను పిచ్చుకలను పోషించేటువంటి దేవుడు, వాటికంటే ఎంతో శ్రేష్టమైన ఆయన కుమారులము కుమార్తెలమైన మనలను పోషింపడా అనేటువంటి సత్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో భద్రపరుచుకొని ప్రతి సమస్యలోనూ దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడను కుమార్తెను అని జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క నా యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తాడు. మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. మన జీవితంలో దుఃఖాలను, బాధలను, శ్రమలను తొలగిస్తాడు. మరి మనమందరము కూడా ఈ దిన వాగ్దానం ద్వారా బలము నొందుకొని భయపడకుండా దేవుని చేతిలో మన జీవితాలను అప్పగించి నిర్భయముగా, సంతోషముతో, ఆనందంతో విజయవంతమైన జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనివ్వాలని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.